నమస్తే. తెలుగు వాళ్ళకి విశిష్టమైన పండగ ఉగాది. తెలుగు సంవత్సరాలని కూడా అందరికీ తెలుసు. ఇలాంటి ఉగాది పర్వదినాన్న గత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో అంతు లేదు, పొంతు లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పంచాంగం సంబంధించి ఒక కార్యక్రమం పాల్గొన్నాడు. అక్కడ టైం స్పెండ్ చేశారు. ఒక ప్రెస్ మీట్ లాంటిది, ఒక సమావేశం లాంటిది నిర్వహించారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు సంవత్సరాలని ఖచ్చితంగా ఆయన ఒక పంచాంగ శ్రావణంలో పాల్గొని ప్రజలకి ఒక సందేశం ఇవ్వడము, పార్టీ క్యాడర్కి ఒక ధైర్యాన్ని ఇవ్వడం లాంటివి చేయాలి. కానీ ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కనిపించలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో లేడు, అసలు ఆంధ్రాలోనే లేడు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబట్ రాంబాబు, వేమారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఉగాది కార్యక్రమాన్ని నిర్వహించారు, అందులో పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీనికి మించి అతి పెద్ద కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందో మాత్రం అర్థం కావడం లేదు. మేబీ నేను సీఎంగా ఉంటేనే, నన్ను గెలిపిస్తేనే తెలుగు ప్రజలకు దగ్గరకు ఉంటాను, ఆంధ్ర ప్రజలతో మమేకం అవుతాను, లేకపోతే ప్రజలకు నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మెంటల్గా ఫిక్స్ అయ్యారేమో. కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే మాత్రం అదేనేమో అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నా కానీ ఆయన ఉగాది సందర్భంగా దానికి చేయాల్సిన కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఉగాది పంచాంగ శ్రావణంలో పాల్గొనేవాళ్ళు, తెలుగు ప్రజలకు తనదైన శైలిలో ఒక సందేశం పంపించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్లోనో లేకపోతే వేరే చోట రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల మీద ఎంత సీరియస్ ఉందో మరొకసారి అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, వచ్చిన ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని తమకు అనుకూలంగా తమ క్యాడర్లో బలాన్ని నింపడానికి, తమ క్యాడర్కి ధైర్యాన్ని నింపడానికి వాటిని ఉపయోగించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా, అసలు క్యాడర్తో సంబంధం లేదు, రేపు ఎలక్షన్ టైంకి ఒక 1.5 year 2 years ముందులో బయటకు వచ్చి అప్పుడు మాట్లాడితే సరిపోయింది, జనాలు ఎక్కడికి పోరనే ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా నిన్న చిత్తూరులో వైసీపీ కార్యకర్త మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, అతనికి తగిలిన గాయాలు కావచ్చు, చిత్తూరు వైసీపీ కాంగ్రెస్ సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. కార్యకర్తల మీద అలాంటి దాడులు జరిగినప్పుడు పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల మీద ఏదైనా చిన్న అటాక్ జరిగినా, టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులకు గురైనా కానీ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కుదిరితే వీళ్ళు కలవడం, లేకపోతే ఫోన్ చేసి పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీకు మేము ఉన్నామని ఒక ధైర్యం కల్పించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోన్లో మాట్లాడలేనంత బిజీ అయిపోయారు. కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, క్యాడర్ పట్ల, తన పార్టీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఎలా చూడాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనను పక్కన పెట్టేసి పార్టీ నిర్మాణం కోసం, అదేవిధంగా ప్రజలకి ఏం కావాలో వాటి కోసం బయటకు వచ్చి పోరాటాలు చేయడము, లేకపోతే తన క్యాడర్లో ధైర్యాన్ని నింపటం అలాంటివి చేస్తేనే 2029 నాటికి వైసీపీ తిరిగి పుంజుకొని ఎన్నికల్లో పోటీ ఇవ్వగలిగే స్థాయికి ఉంటుంది. ఇది లేకపోతే కార్యకర్తలను పట్టించుకోకుండా, నేతలతో సంబంధాలు లేకుండా వ్యవహరిస్తే కనీసం ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన క్యాండిడేట్స్ కూడా దొరకని పరిస్థితి వైసీపీకి రావచ్చు.